అందరికీ నమస్తే మిత్రులారా. నేను లాస్ట్ టైం వీడియోలో ఒకటి అంటే మ్యాటర్ వీక్ ఉంటేనే పబ్లిసిటీ పీక్స్లోకి వెళ్తుంది అని ఒక చిన్న వర్డ్ యూజ్ చేస్తే దానికి సంబంధించి ఒక అతను ఫోన్ చేసి, నీ వీడియోలో నేను చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నా, నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ అంటే అతని క్యాండిడేట్ యాక్చువల్గా ఇప్పుడు లైవ్లో క్యాండిడేటు అతన్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఖర్చు పెట్టకుండా ఎలా అవుతుంది, సాధ్యపడట్లేదు కదా అంటే, నేను అతను అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నామినేషన్కి ఎంత పెట్టినావు ఖర్చు అంటే 1000 రూపాయలు. బీసీ క్యాండిడేట్, జనరల్ అయితే 2000 ఉంది, వార్డు మెంబర్కు జస్ట్ 250 రూపీస్, జనరల్ అయితే 500. సో అంటే దాని పరిధి అంతే కాబట్టి దానికి ఫీజు అంతే పెట్టారు. అంతేగాని మనం ఆ పరిధిని మించి ఎక్స్ట్రా ఖర్చు చేసుకోవడం వల్ల నష్టం ఎవరికి అంటే అతను చెప్పేది ఏంటంటే, నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే, అనుచరులే చెప్తున్నారు ఖర్చు పెట్టకుంటే కాదు, ఆపోజిట్ వాళ్ళు చాలా ఖర్చు పెడుతున్నారు అని. సో ఇక్కడే మనం ఎరుకతో ఉండాల్సింది. మనల్ని ఆగం చేసేది మన అనుచరులే నిజం చెప్పాలంటే కూడా. ఎందుకంటే పక్క వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకు దాపుతున్నారు, వీళ్ళకి దాపుతున్నారు. ఫస్ట్ వీళ్ళకి దాగాలని ఉంటుంది, పక్కల వాళ్ళకు వీళ్ళకి దాగాలనుండి మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడే కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే మీరు వాళ్ళని నమ్ముకొని ఇట్లా ఖర్చు చేసుకుంటూ వెళ్ళిండ్రు అనుకో, పేనుకు పెత్తానం ఇస్తే నెత్తెంత కొరిగినట్టుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారము. సో ఓటర్లు చాలా చైతన్యం అయినరు ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే మీరు చూడండి, గమనించండి, ఎవరు ఏమిచ్చినా తీసుకుంటారు. నువ్వు కోటర్ ఇస్తావా వద్దన్నారు తీసేసుకుంటారు, డబ్బులు ఇస్తావా వద్దన్నారు తీసేసుకుంటారు, బిర్యానీ పెడతావా వద్దన్నారు తినేస్తారు, టిఫిన్ పెడతావా తింటారు. కానీ ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఉంది. మనల్ని ఆగం చేసేదంతా మన అనుచరులే ఉంటారు. దాని పరిధి చాలా చిన్నది. సర్పంచ్ పదవి కానీ వార్డు మెంబర్ పదవి కానీ చాలా చిన్నది. అందుకే దానికి ఫీజు అంతే పెట్టారు. దాని ఖర్చు కూడా లిమిటేషన్ ఉంది. 45 డేస్లో మళ్ళీ అకౌంట్ అప్పచెప్పాలా గవర్నమెంట్కు, ఎన్నికల కమిషన్కు, గవర్నమెంట్ కాదు ఎన్నికల కమిషన్కి. సో దాన్ని అన్ని వాళ్ళు లోతుపాతులు ఆలోచించే ఆ విషయాలను వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు. మనం దాన్ని బియాండ్ పోయి ప్రిస్టేజ్కి పోయి టెంప్ట్ అయ్యి ఖర్చు పెట్టుకొని, నీ దగ్గర పూర్వీకుల సంపాదనో లేకుంటే బాగా డబ్బులు ఉంటే ఖర్చు పెడితే పెద్ద ఏం కాదు, నష్టం జరగదు. కానీ టెంప్ట్ అయిపోయి ప్రిస్టేజ్కి పోయి స్టేటస్ ఏదో వద్దని, పరువు వద్దని అప్పులు చేసి ఆస్తులు కుదబెట్టి ఆగమైన వాళ్ళు కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆ తర్వాత నువ్వు ఆ పదవి గెలిచినా కూడా ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి ఆ పదవి గెలిచినా కూడా నువ్వు అంత సంపాదించుకునే సీన్ లేదు, దాంట్లో అంత ఏ మాత్రం ఛాన్స్ లేదు. ఆ భ్రమల్లో ఊహలోకి వెళ్ళకుండా మనం చాలా జాగ్రత్తగా ఓటర్లను నమ్ముకుంటే మనం ఏమన్నా ఎంతో కొంత ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ లేదంటే కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తిగతంగా నేను చాలా దగ్గర నుంచి చూసిన, ఇప్పటికి కూడా వాళ్ళు కోలుకోలేదు. సో ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయంగా భావించి ఖర్చు విషయంలో ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. నువ్వు ఏమి ఇచ్చినా తీసుకోరు. నేను వ్యక్తిగతంగా ఓటర్లను అడిగితే తీసుకోకుంటే ఓటు వేయలేదు అనుకుంటారు కాబట్టి మేము తీసుకుంటున్నాం అంటున్నారు. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు నువ్వు మొత్తం 10 మంది నిలవన్నా 10 మంది ఇచ్చినా కూడా వాళ్ళు నీకే వేస్తామని చెప్తారు. చాలా జాగ్రత్తగా వాళ్ళు చాలా లౌక్యం తెలిసిండ్రు, సమయస్ఫూర్తి నేర్చిండ్రు. పబ్లిక్ అనేది ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు చాలా అవేర్గా ఉన్నారు, గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు. మనం ఈ అనుచరులను ఇట్లా గాలి కొట్టి నీవే తోపు తురు అంటే ఇట్లా గాలికి లేచిపోయి ఆగం చేసుకున్నాం అంటే మాత్రం మొత్తం బట్టబయలు అయిపోతుంది. తర్వాత ఒక్కరు కూడా మనల్ని దగ్గరికి నమ్మనియరు. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన క్షణం ఇది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.